హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రైట్, ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిపోయింది. మొబైల్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. iOS 26 అప్డేట్ కూడా వచ్చేసింది. సో ఈ అప్డేట్లో యాపిల్ చాలా ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి నాకు ఐఫోన్లో చాలా బాగా యూజ్ అయిన ఫీచర్ ఏమైనా ఉంది అంటే అది వాయిస్ ఐసోలేషన్ మాత్రమే. మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మన సరౌండింగ్లో వస్తున్న నాయిస్ని అది క్యాన్సిల్ చేస్తుంది. సో దట్ అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్ అంటూ ఏది ఉండదు. జస్ట్ మనం మాట్లాడేది మాత్రం చాలా క్లియర్గా వినపడుతుంది. ఇప్పుడు ఇది వాయిస్ రికార్డింగ్కి కూడా ఇచ్చారు. సింపుల్గా రికార్డింగ్ స్టార్ట్ చేశాక స్వైప్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ వాయిస్ మెమో అని ఉంటుంది. అది సెలెక్ట్ చేస్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాయిస్ ఐసోలేషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కొంచెం సౌండ్ ప్రొఫెషనల్గా కావాలి అనుకుంటే యూ క్యాన్ చూస్ స్టూడియో వాయిస్ ఆప్షన్ యాజ్ వెల్. యూజువల్గా మనం స్క్రీన్ షాట్స్ తీసినప్పుడు స్పెసిఫిక్ ఫీల్ని హైలైట్ చేయడానికి అండర్లైన్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా యాడ్ లూప్ అని ఒక ఆప్షన్ వచ్చింది. లైక్ ఇప్పుడు మనం ఒక స్క్రీన్ షాట్ తీసినప్పుడు పైన ఉన్న మార్కప్ క్లిక్ చేసి ఇక్కడ కార్నర్లో ఉన్న ప్లస్ని సెలెక్ట్ చేస్తే యాడ్ లూప్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది. దీన్ని సెలెక్ట్ చేస్తే మ్యాగ్నిఫైర్ ఎఫెక్ట్ ఓపెన్ అవుతుంది. మనం ఏది హైలైట్ చేయాలనుకుంటున్నామో దాని మీద ఇది అప్లై చేయొచ్చు. ఇది ఆండ్రాయిడ్లో ఎప్పటి నుంచో ఉన్న ఫీచరే, కానీ యాపిల్ ఇంత టైం ఎందుకు తీసుకుందో తెలియదు. మనకి ఇష్టం వచ్చిన సాంగ్ని రింగ్ టోన్గా సెట్ చేసుకోవచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. సాంగ్ ఫైల్ సైజ్ అప్ టు 30 సెకండ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకప్పుడు కస్టమైజ్డ్ రింగ్ టోన్ కోసం గ్యారేజ్ బ్యాండ్లోకి వెళ్ళి నానా తిప్పలు పడేవాడిని, కానీ ఇప్పుడు యాపిల్ ఈ ప్రాసెస్ని చాలా సింపుల్ చేసేసింది. ఇన్ కేస్ మీలో ఎవరికైనా మోషన్ సిక్నెస్ ఉంటే యూ కెన్ టర్న్ ఆన్ దిస్ ఆప్షన్ కాల్డ్ మోషన్ క్యూస్. ఐ థింక్ దీన్ని లాస్ట్ ఇయరే అప్డేట్ చేశారు, కాకపోతే ఈ అప్డేట్లో కలర్ కస్టమైజేషన్ ఆప్షన్ ఇచ్చారు. ఈ మోషన్ క్యూస్ ఆన్ చేస్తే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీ స్క్రీన్ ఎడ్జ్లో మూవింగ్ డాట్స్ అపియర్ అవుతాయి. ఆ మూవింగ్ డాట్స్ మీద ఫోకస్ చేస్తే మోషన్ సిక్నెస్ నుంచి కొంచెం రిలీఫ్ వస్తుంది. ఐ థింక్ iOS 18 వరకు బ్యాక్కి రావాలంటే మనం బ్యాక్ యారో కానీ లేదా స్క్రీన్ ఎడ్జ్ నుంచి స్వైప్ చేయాలి. బట్ ఈ అప్డేట్లో మనం స్క్రీన్ మీద ఎక్కడైనా స్వైప్ చేయొచ్చు, బ్యాక్ అండ్ ఫార్వర్డ్కి. సో ఇప్పుడు మన థంబ్ని టూ మచ్గా స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎంతమంది నోటీస్ చేశారో నాకు తెలియదు, కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే చెప్తున్నాను. స్క్రీన్ ఇంటర్ఫేస్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఎడిట్లోకి వెళ్ళి కస్టమైజ్ సెలెక్ట్ చేస్తే కింద మనకు కొన్ని ఆప్షన్స్ పాపప్ అవుతాయి. లైక్ డిఫాల్ట్, డార్క్, క్లియర్ అండ్ టింటెడ్ అని. టింటెడ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇష్టం వచ్చిన కలర్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడున్న ఈ ఫోన్ ఐకాన్ని సెలెక్ట్ చేస్తే మన ఫోన్ కలర్లోకి యాప్స్ అన్ని చేంజ్ అవుతాయి. నాకు ఎందుకో డిజేబుల్ చూపిస్తుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో మీరు యాపిల్ మ్యాక్సెఫ్ కేస్ యూస్ చేస్తే దాని కలర్ని కూడా డిటెక్ట్ చేసి యాప్స్ని ఆ కలర్లోకి చేంజ్ చేస్తుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే వాల్పేపర్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అండ్ ఈ ఫిల్లర్ ఐకాన్ సెలెక్ట్ చేస్తే వాల్పేపర్లో ఉన్న స్పెసిఫిక్ కలర్ని చూస్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం బిజీగా ఉన్నప్పుడు కొన్ని కాల్స్ మిస్ అవుతాం అండ్ ఫ్రీ టైంలో కాల్ బ్యాక్ చేద్దాం అనుకొని మర్చిపోతూ ఉంటాం. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ కాల్ రిమైండర్ ఆప్షన్. సింపుల్గా మనం మిస్ అయిన కాల్స్ని లెఫ్ట్ సైడ్కి స్వైప్ చేసి టైమర్ సింబల్ని క్లిక్ చేస్తే వి గెట్ దీస్ ఆప్షన్స్ లైక్ రిమైండ్ మీ ఇన్ 1 hour, టునైట్, టుమారో అండ్ లేటర్ అని. ఇలా మనకు ఎప్పుడు రిమైండర్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీనికి సేమ్ యాజ్ మనం ప్రీవియస్గా రిమైండర్స్ ఎలా షెడ్యూల్ చేస్తామో సేమ్ అలాగే స్టెప్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చి కీప్ ఆడియో విత్ హెడ్ ఫోన్స్ ఆప్షన్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనం హెడ్సెట్లో సాంగ్స్ వింటూ ఉన్నప్పుడు మన డివైస్ ఇంట్లో ఉన్న బ్లూటూత్ స్పీకర్కి కనెక్ట్ అవుతుంది అనుకోండి సపోజ్. అప్పుడు సడన్గా మ్యూజిక్ బ్లూటూత్ స్పీకర్ నుంచి రాకుండా ఓన్లీ హెడ్సెట్లో ప్లే అయ్యేలా చేస్తుంది. మైక్రోఫోన్ ఇన్పుట్ కూడా ఇప్పుడు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనం ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ యూజ్ చేయాలి అనుకుంటే ఇన్పుట్ చేంజ్ చేసుకోవచ్చు. సౌండ్ అండ్ హెప్టిక్స్లోకి వెళ్ళి ఇక్కడ కనపడుతున్న ఇన్పుట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనం చాలా ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు మైక్రోఫోన్స్ని. కాలింగ్ మెథడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. లైక్ డిఫాల్ట్ కాలింగ్ని ఫేస్ టైమ్, వాట్సాప్ అండ్ సెల్యులార్ మధ్య స్విచ్ చేసుకోవచ్చు. లైక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ క్లిక్ చేసి డిఫాల్ట్ యాప్స్లో మనకి ఇక్కడ కాలింగ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మనకు ఎలా కావాలంటే అలా డిఫాల్ట్ కాలింగ్ మెథడ్ని చేంజ్ చేసుకోవచ్చు. పర్టికులర్ కాంటాక్ట్స్కి రిలేటెడ్ అయిన కంప్లీట్ కాల్ హిస్టరీని ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మొబైల్ ఛార్జ్ అవుతున్నప్పుడు ఎస్టిమేటెడ్ టైంని కూడా డిస్ప్లే చేస్తుంది. లైక్ 80% ఛార్జ్ అవ్వడానికి సో అండ్ సో టైం పడుతుంది అని. ఇది ఆండ్రాయిడ్ యూజర్స్కి చాలా కామన్, వాళ్ళకి ఈ ఫీచర్ ఎప్పటి నుంచో ఉంది. సో ఇవి టాప్ 12 iOS 26లో ఉన్న హిడెన్ ఫీచర్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
If you like this video, please like, share and subscribe. And I'll see you in the next one.